జనాభాను పెంచుకోవడానికి చైనా తీవ్రంగా కష్టపడుతుంది. ఒకప్పుడు జనాభా నియంత్రణకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్న చైనా ఇప్పుడు పిల్లల్ని కనండి మహాప్రభు అంటూ ప్రజల్ని వేడుకుంటుంది. అంతేకాదు ఎక్కువ మంది పిల్లల్ని కన్న వారికి నజరానాలు కూడా ప్రకటిస్తోంది. తాజాగా చైనా ప్రభుత్వం అంటే చైనా దేశంలోని ఇన్నర్ మంగోలియా రాష్ట్రంలో ప్రకటించిన ఒక ఆఫర్ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇన్నర్ మంగోలియా ప్రభుత్వం ఒక కీలకమైన ఆఫర్ని ప్రకటించింది. ముగ్గురు పిల్లలు కన్న తల్లిదండ్రులకి 12 లక్షల రూపాయల నగదు అంటే ఇండియన్ కరెన్సీలో అది 12 లక్షలు అవుతుంది. లక్ష యువాన్లని ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడో పిల్లవాడిని కన్నా తల్లిదండ్రులకు 1,00,000 యువాన్లు ఇస్తాం. రెండో పిల్లవాడిని కన్నా తల్లిదండ్రులకు 50,000 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తోంది. మొత్తానికి చైనాలో ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్లు అక్కడి ప్రజల్ని, తల్లిదండ్రుల్ని, భార్యాభర్తల్ని, పిల్లల్ని కలిగేలా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు పిల్లల కన్నా ప్రతి పిల్లవాడికి డెలివరీ అయిన ప్రతి పిల్లవాడికి నెలకి 3,600 యువాన్ల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని చెప్తుంది. ఎక్కువ మంది పిల్లల కన్నా తల్లిదండ్రులకు ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, అలాగే గృహ నిర్మాణానికి కావలసిన సబ్సిడీ లోన్లను కూడా అందిస్తామని చెప్తోంది చైనా ప్రభుత్వం. ఎందుకంటే జనాభాని ఒకప్పుడు అంటే 1970 నుంచి 2015 వరకు చైనా జనాభా నియంత్రణ కోసం కఠినమైన విధానాల్ని అమలు చేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న సమయంలో చైనా పిల్లల్ని కనకుండా, తల్లిదండ్రులు పిల్లల్ని కనకుండా, కొత్త జంటలు పిల్లల్ని కనకుండా అనేక ఆంక్షల్ని తీసుకొచ్చింది. మొత్తం పిల్లలు కనని వారికి కూడా బంపర్ ఆఫర్లు ప్రకటించిన చైనా ఇప్పుడు తన మైండ్ సెట్ని పూర్తిగా మార్చుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి పేరెంట్ కనీసం 3 పిల్లల్ని కనాలని ప్రోత్సాహకాల్ని అందజేస్తోంది. ఇన్నర్ మంగోలియా చైనాలోని ఒక రాష్ట్రం ఇది. ఇన్నర్ మంగోలియాలో ఇప్పటికే ఈ ఆఫర్లు నడుస్తున్నాయి. చైనా ప్రభుత్వం అక్కడి చైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి పిల్లల్ని కనేందుకు ప్రోత్సహించేందుకు రకరకాల బంపర్ ఆఫర్ని ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆహారం, రెస్టారెంట్లు ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఎక్కువ మంది పిల్లలున్న వారికి సహాయం చేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని కనటం అనేది ఖర్చుతో కూడుకున్న పని కావటం, అధునాతన ప్రపంచంలో పిల్లలకి పెంచి పోషించడం అనేది అతిపెద్ద సమస్యగా మారడంతో ఎక్కువ మంది కుటుంబ నియంత్రణకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కుటుంబ నియంత్రణ లైన్ని తొలగించేందుకు చైనా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇటు జిన్పింగ్ సర్కార్ కూడా పిల్లల్ని పెంచేందుకు అంటే తల్లిదండ్రులు ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వం జిన్పింగ్ సర్కార్ అంటే చైనా కేంద్ర ప్రభుత్వం కూడా పిల్లల్ని కనేందుకు ప్రజల్ని ప్రోత్సహించేందుకు నెలకి అంటే 3 పిల్లలు కలిగిన తల్లిదండ్రులకి అంటే ప్రతి పిల్లవాడికి నెలకి 3,600 యువాన్ల ఆర్థిక సాయం ఇచ్చేలా ఒక కొత్త బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. అదే జరిగితే ప్రతి పిల్లవాడికి నెలకి ఇండియన్ కరెన్సీలో 43,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. చైనాలో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతానికి చూస్తే చైనాలో 142 కోట్ల మంది జనాభా ఉంది. చైనా ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానాన్ని భారత్ ఎప్పుడో ఆక్యుపై చేసింది. ప్రస్తుతానికి ఉన్న లెక్కల ప్రకారం 142 కోట్ల మంది జనాభా చైనాలో ఉంది. అందులో వృద్ధుల శాతమే 15% ఉంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 65 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య దాదాపు మొత్తం జనాభాలో 15% అంటే 280 మిలియన్ల మంది ఉన్నట్టుగా ఒక అంచనా వేస్తున్నారు. 2100 సంవత్సరం అంటే 2100 సంవత్సరం నాటికి ఈ వృద్ధుల సంఖ్య 65% చేరే అవకాశం ఉంటుంది. చైనా జనాభా కూడా 80 కోట్లకు పడిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే తల్లిదండ్రులని పిల్లలు కనేలా ప్రోత్సాహకాలు అందించడానికి చైనా ఒక ప్రత్యేక మిషన్ని మొదలుపెట్టింది. పిల్లల్ని కన్న వాళ్ళకి అధిక ప్రయోజనాలు అందించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు చాలా చోట్ల అంటే ఇప్పుడు ఒకసారి చూస్తే చైనాలో ఇప్పుడు పుడుతున్న పిల్లల సంఖ్య కూడా భారీగా పడిపోయింది. గతంలో ప్రతి సంవత్సరం కొత్త జననాల రేటు దాదాపు 17 నుంచి 18% ఉండేది చైనాలో. అది ఒక్కసారిగా
14 నుంచి 16% పడిపోయింది. చైనాలో ఇప్పుడు 14 ఏళ్ల లోపున్న పిల్లలు, అంటే అప్పుడే పుట్టి 14 ఏళ్ల లోపున్న పిల్లల సంఖ్య 14% ఉంది. అంటే వీళ్ళు భవిష్యత్తులో యువత సంఖ్య, ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య, పని చేసే వాళ్ళ సంఖ్య భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఒకవేళ పనిచేసే వాళ్ళ సంఖ్యను కోల్పోతే, శక్తివంతులైన యువత సంఖ్యను కోల్పోతే, శక్తివంతులైన అడల్ట్స్ సంఖ్యను కోల్పోతే చైనా ఆర్థిక వ్యవస్థ పైన ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఇన్నోవేషన్స్కి, కుటీర పరిశ్రమలకి, అధునాతన యంత్ర సామాగ్రికి, అత్యంత వేగంగా వస్తు ఉత్పత్తులకు కేంద్రంగా మారిన చైనా మానవ వనరులను కోల్పోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇంకొక 20 నుంచి 30 ఏళ్లలో చైనాలో మానవ వనరుల సంఖ్య గణనీయంగా పడిపోయే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే యువతని, పిల్లల్ని కనాలని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడో బిడ్డకి, ఎవరైనా ముగ్గురు పిల్లల్ని కంటే మూడో బిడ్డకి 1,00,000 యువాన్లు అందిస్తుంది. రెండో బిడ్డకి 50,000 యువాన్లు అందిస్తుంది. ఇండియన్ కరెన్సీలో 1,00,000 యువాన్లు అంటే 12 లక్షలు, 50,000 యువాన్లు అంటే 6 లక్షల రూపాయలు. సో ఈ ప్రోత్సాహకాలతో ప్రజలు ఖచ్చితంగా ఎక్కువగా పిల్లల్ని, కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లల్ని కనేందుకు ముందుకొస్తారని చైనా ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్నర్ మంగోలియా రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు చైనా కేంద్ర ప్రభుత్వం జిన్పింగ్ సర్కారు కూడా ఆలోచిస్తుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలోనే దానికి తగ్గట్టుగా యువత సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ సర్కార్ ఆలోచిస్తుంది. నిజానికి 1970 నుంచి 2015 వరకు చైనా కుటుంబ నియంత్రణ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. దాదాపు కఠినమైన ఆంక్షలు విధించింది. ఎవరైనా ఒక జంట ఒక్కరికంటే ఎక్కువ పిల్లల్ని కంటే, ఒక్క బాబో ఒక్క పాప కంటే ఎక్కువ పిల్లల్ని కంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంది చైనా ప్రభుత్వం. ఆ కుటుంబానికి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ప్రైవేటు ఉద్యోగం ఉన్నా వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేసింది చైనా ప్రభుత్వం. అంతేకాదు ఎక్కువ మంది పిల్లల్ని కన్నందుకు, ఒకరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్నందుకు జరిమానాలు విధించింది. కొందరికైతే కేసులు పెట్టి జైళ్లలో కూడా పెట్టింది. అంతేకాదు ఒకరికంటే ఎక్కువ మంది పిల్లల కంటే, అంటే రెండో బిడ్డ కానీ రెండో పాప కానీ ఉంటే వాళ్ళకి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఏమీ ఇవ్వలేదు చైనా ప్రభుత్వం. అంతేకాదు వాళ్ళకు ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన ఎటువంటి భద్రత ఇవ్వలేదు, ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు ఇవ్వలేదు, వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాన్ని అందనివ్వలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా రెండో బిడ్డను కలిగితే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయి. రెండో బిడ్డ పుడితే జనాభా లెక్కల్లో కూడా చేర్చకుండా చైనా అప్పట్లో కఠినమైన ఆంక్షలు విధించింది. 1970 నుంచి 2015 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఎందుకంటే చైనాలో అత్యంత వేగంగా జనాభా పెరగడం, ప్రపంచంలోనే చైనా అతి ఎక్కువ మంది జనాభాగా ఉన్న దేశంగా మారిపోవడంతో ఆ జనాభాని కంట్రోల్ చేయడానికి అప్పుడు చైనా నానా యాతన పడింది. ఆ తర్వాత ఈ ఆంక్షలు భారతదేశంలో కూడా అమల్లోకి వచ్చాయి. ఇండియాలో కూడా మొదట ముగ్గురు పిల్లల వరకు ఆంక్షలు విధించారు. ఆ తర్వాత 2 పిల్లల వరకు ఆంక్షలు విధించారు. తాజాగా ఎక్కువ మంది పిల్లల్ని కనమంటూ భారతదేశంలోని అనేక ప్రభుత్వాలు కూడా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ మానవ వనరుల ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు. ఆయన కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటూ ఆంక్షల్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవంతా చూస్తుంటే భవిష్యత్తులో భారతదేశమే కాదు ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది, యువత సంఖ్య తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది యువత అసలు పిల్లలు లేకుండానే చాలా హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలని, సంపాదించిన డబ్బుని టూర్ల కోసం లేకపోతే వ్యక్తిగత సంతోషం కోసం ఖర్చు పెట్టాలని, పిల్లలు లేని లైఫ్ గడపాలని ఆలోచిస్తుంది. చైనాలో ఇటువంటి వారి సంఖ్య అధికంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పిల్లలు లేకుండా చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పెళ్ళిళ్ళ సంఖ్య తగ్గిపోయింది. పిల్లల్ని కనడానికే చాలామంది ఇష్టపడట్లేదని కూడా చైనాలోని కొన్ని సర్వేలు చెప్తాయి. ఈ తరుణంలో ప్రభుత్వం మళ్ళీ పిల్లల్ని కనేటట్టు, మానవ ఉత్పత్తులు పెరిగేటట్టు, ఒక రకంగా చెప్పాలంటే ఇది మానవ ఉత్పత్తి అని చెప్పాలి, మానవ ఉత్పత్తిని పెంచేందుకు చైనా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే చైనా ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ 2015లో ఒకసారి చూస్తే 2015 వరకు ఒక్కరినే కనమని చెప్పారు. ఈ ఆంక్షల్ని ఎత్తేసి
2015లో 2 బిడ్డల వరకు పర్మిషన్ ఇచ్చారు. 2021కి వచ్చేసరికి 3 బిడ్డల వరకు పర్మిషన్ తీసుకొచ్చారు. మొత్తానికి చైనా మానవ వనరుల సమస్యను ఎదుర్కోబోతుంది. చైనా మానవ వనరులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. చైనాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సంఖ్యను బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా చైనాలో యువత పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించాలి. పిల్లల్ని కనేందుకు ముందుకు రావాలి. పిల్లల్ని కనేందుకు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి అనే కనకూడదు అనే నిర్ణయాన్ని మానుకొని పిల్లల్ని పెంచి పోసేందుకు ముందుకు రావాలి. అప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు అందుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి చైనా ప్రజలు ఈ నిర్ణయాల్లో ఎలా ఉంటారో. గతంలో కఠినమైన ఆంక్షలు విధించడం వల్ల పిల్లల్ని కనాలనే ఆసక్తినే కోల్పోయిన చైనా ప్రజలు ఈసారి పిల్లల్ని కనమని చెబుతున్న ప్రభుత్వ ఒత్తిడిని భరిస్తారా, అంగీకరిస్తారా? మీరేమనుకుంటున్నారు? పిల్లల్ని కనాల్సిన అవసరం చైనాకే ఉందా, మన భారతదేశానికి కూడా ఉందా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా మరొక వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.